రూపాయి వేయొచ్చా? గెలిచావా పోయినా? ఇంటికి వెళ్ళిపోదమ్మా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వ్లాగ్. రవి, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్ కి హ్యాపీ సంక్రాంతి చెప్పు. హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. ఓకే, మరి లాటరీ వేయడానికి వెళ్ళమా? నిన్నేమో వాళ్ళకి ప్రామిస్ చేశాను, ఈరోజు లాటరీ వేసి చూపిస్తాం అక్కడ లాటరీలు ఏమి ఉందనేసి. అయితే లాటరీ వేయడానికి వెళ్దాము. లాటరీ వేద్దాం. ఎంత పట్టుకున్నావు లాటరీ వేయడానికి? 30 రూపాయలు ఉంది. లాటరీ వేద్దాం. వస్తే మాదే, రాకపోతే వాళ్ళది. వాళ్ళదా? 30 వేలు. ఎంత గెలుస్తావు నువ్వు? ఎంత మినిమం 300 గెలుస్తాను గ్యారంటీ ఉంది. పక్క నిజంగా గెలుస్తావా? ట్రై చేద్దాం. ఏం చూస్తుంది, దేవుడు ఇచ్చిన వరం. కష్టం వచ్చింది, లేదు. అయితే 30 రూపాయలు ఎవరు అడిగా? మమ్మీకి అడిగాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లాటరీ దగ్గరికి వెళ్తాం. అక్కడ ఏంటంటే ఉంది, అక్కడ ఏమి అమ్ముతున్నారు అవి అన్ని చూపిస్తాను. సో మీరైతే గట్టిగా లైక్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పదండి వెళ్ళిపోదాం లాటరీ దగ్గరికి. లెట్స్ గో. ఇంగ్లీష్. ఎంత వేస్తావు? 10 రూపాయలు. రూపాయ 30లో రూపాయి తీస్తే 29 రూపాయలు. సరే వెయ్యి. గాంధీ తమ్ముడు వేసాడు. ఇది తిరిగిన తర్వాత ఆగితే ఇక్కడ పేలింది తెలుస్తారు అన్నమాట. ఏటేసావు? గాంధీ వచ్చిందా? ఏటైంది? గెలిచావా పోయినా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు 2 రూపీస్ అయితే ఈ చిన్నపిల్లల దగ్గర అయితే వేస్తాను. వస్తుందిలే చూద్దాం. సిఎస్కే ముంబై. సో అది ముంబై వచ్చింది, నాకు పోయింది. నేను సిఎస్కే మీద వేసాను, పోయింది. తమ్ముడు పోయిందా? డబ్బులు పోయిందా? సో నా 2 రూపీస్ అయితే పోయింది. ఇంకా డబ్బులు ఉన్నాయి, చూద్దాం, వేద్దాం వేరే దగ్గర. ప్రెజెంట్ ఈ ఆట దగ్గరికి వచ్చాం. సో వెరీ ఇంట్రెస్టింగ్. వేద్దాము. రూపాయలు కూడా ఎలా ఉందంట. తాత రూపాయి వేయొచ్చా? సో వేద్దాం. ఫ్రెండ్స్, నేనైతే చెట్టు మీద వేసాను. 2 రూపీస్ వేస్తే 2 రూపీస్ వచ్చాను. బ్యాక్ సైడ్ చూసారా కలవరి అవన్నీ. ఇప్పుడు కొంచెం ఆడదాం. ఫ్రెండ్స్, నేను జెండా మీద 5 రూపీస్ వేసాను. 5 రూపీస్ వేస్తే జెండా జోడి వచ్చింది, 10 రూపీస్ వచ్చింది. వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది ఒక డిఫరెంట్ లాటరీ, పావురం చిలకల్లమని. ఇక్కడికి వెళ్ళేద్దాం, గెలుస్తామని. భయ్యా చిలక పోయిందా? ఫ్రెండ్స్, నేను లాటరీ అయితే వేసాను. చాలా 2 రూపీస్ 3 రూపీస్ వేసాను. నాకైతే చిన్నపిల్లల దగ్గర లాటరీ వేయాలంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి బెట్టింగ్స్, లాటరీస్ ఇవన్నీ ఏమి ఎంకరేజ్ చేయొద్దు. ఏదో సరదాగా ఆడండి అంతే. సో నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. రవి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, వాడిని వెతుక్కుంటూ వెళ్ళాలి. చూద్దాం, వాడు వచ్చాక వాడి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. చూసి మీకు చెప్తాను అప్డేట్. రవి ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఎంత ఉంది అమౌంట్ మన దగ్గర? ఉంది 300 ఉంది. 200 30 రూపాయలు చూపించావు కదా, దాంట్లో ఎంత ఖర్చు అయింది? చూపి ఖర్చు 20 రూపాయలు, 10 రూపాయలు ఖర్చు అయింది. 20 రూపాయలు ఉంది. 10 రూపాయలు అయిపోయిందా? 10 రూపాయలు ఖర్చు అయిపోయింది. సో 20 రూపాయలు కూడా ఎలా ఖర్చు పెట్టాలనేది ఆలోచిద్దాం. చాలా దీర్ఘంగా ఆలోచించి లాటరీ వేసేసి ఎలా గెలవాలి అనేది ఆలోచిద్దాం. సో పదండి, లెట్స్ గో. వేద్దాం ఇక్కడ. హలో అందరు నమస్తే, హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. వ్యూవర్స్ అందరికి హ్యాపీ సంక్రాంతి. చూడండి, ఇప్పుడు ఏమవుతాం, లక్ వస్తే ఒకవేళ 20కి రెట్టింపు కలవరికి వేస్తాను. ఇది 10 రూపాయలు 10 రూపాయలు నాది. చూడండి, ఈసారికి అయితే నాకు నా డబ్బులు అనేది పోయిందిగా.
ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం 1:32 అయ్యింది. సో అక్కడ నుంచి వచ్చేసాం. సో రవి డ్రెస్ నా డ్రెస్ మ్యాచింగ్ అన్నమాట. వీడు పింక్ కలర్ వేసాడు, వీడు బ్లాక్ లవర్ బాయ్ కాబట్టి ఫ్లవర్ బాయ్. Yes. సో పింక్ బ్లాక్ వైట్ డ్రెస్సులు. సో వచ్చేసాం. లాసా మొత్తం డబ్బులు అంతా? డబ్బులు నాదైతే 2000 పోయింది బొక్క. నీదా? నీది 100. ఇది రూపాయి. అవునా? నాది 2 రూపాయలు అనుకుంటా. సో మనీ అంతా పోయింది. ఇప్పుడైతే కొంచెం అన్నం తినేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. మళ్ళీ 2000 పట్టుకున్నా మళ్ళీ తప్పాడు. ఆల్రెడీ మళ్ళీ పెడతాను. మళ్ళీ పెడతాం. నిన్న ఒక 3000 పోయింది, ఈ రోజు 2000, ఇంకో 3000 పెట్టేద్దాం. అంతే. అంతేనా? ఓ మై గాడ్, పంగనామం గాడ్. అంతే. సో ఫ్రెండ్స్, సంధ్య హ్యాపీ పొంగల్. వెరీ హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్. పునర్వే, నీ కోన్ పచ్చిందా? ఏది చూపించు. వావ్, ఎవరు గీశారు? పునర్వి, ఇంటికి వెళ్ళిపోతున్నావా? అది కాదు, సాయంత్రం మంచి డ్రెస్ వేసుకునిరా. లాటరీ దగ్గరికి వెళ్దాం. ఏంటి పెద్ద డ్రెస్ వేస్తావా? ఓకే, బాయ్. వెల్కమ్ బ్యాక్ గైస్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. నేను మా షాప్ దగ్గర ఉన్నాను. మా అమ్మ ఇంటికి వెళ్ళింది. షాప్ దగ్గర ఎవరు లేరు, నేనే ఉండాలి. ఇప్పుడైతే క్లౌడ్ అయితే ఫుల్ గా ఉంది. ఊర్లో చాలా మంది క్లౌడ్ ఉన్నారు. మీరు ఆల్రెడీ వింటున్నారు కదా బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ అంటే సాంగ్స్ వినిపిస్తుంది, అమ్మవారి సాంగ్స్ అన్నమాట. సో దానివల్ల కాపీరైట్ వచ్చేస్తుంది, అందుకోసం నేను రికార్డ్ చేయట్లేదు. మా అమ్మ వచ్చేసింది. సంక్రాంతి సీజన్ కి నాటుకోళ్లు బిజినెస్ చేద్దామని ఒక ఐడియా లాస్ట్ వీడియోలో నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ వీడియో లాస్ట్ వీడియోలో నేను చెప్పుకుంటాను. సో దానికి ఎవరు రిప్లై ఇవ్వలేదు, అందుకోసమే నాకు కూడా మరి ఏది బెస్ట్ అనేది క్లారిటీ లేక నేను వదిలేశాను. సో దానిదే ఉంది. నెక్స్ట్ రాబోయే వీడియోలో ఏదో అనేది కన్ఫర్మ్ చేయండి. ఒకవేళ అది అవుతుందా లేదా అనేది ఆ వీడియో చూసి కన్ఫర్మ్ చేయండి. A few moments later. ఇదే ఇది లక్కీ వచ్చింది, పోయింది. చిలక పావురాలు, పునర్వి పావురాలు పోయింది. పునర్వి ఇంటికి వెళ్ళిపోదమ్మా. ఈ రోజు వ్లాగ్ అయితే ఇలా జరిగింది. అండ్ మా ఇంటి దగ్గర భజనలు చేస్తున్నారు, ఆ నాయిస్ ఎక్కువ వస్తుంది, దానివల్ల కాపీరైట్స్ వచ్చేస్తుంది అనేసి నేను ఇంటిగా రికార్డ్ చేయలేదు. సో ఈ రోజుకి ఎంతటి బ్లాగ్ వస్తే అంతటి దాంతో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ పెద్దగా నేను ఖర్చు చేయలేదు. ఇలాంటి లాటరీలు, ఇలాంటి బెట్టింగ్స్ దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించను. మా పునర్వి మంచి డ్రెస్ వేసింది కానీ ఆవిడ సిగ్గుపడిపోతుంది, ఎప్పుడు లేనిది. కెమెరా ముందు వచ్చి ఫేస్ చేయాలంటే సిగ్గుపడుతుంది. సరేలే, చిన్నపిల్లలకి దానికి ఏమని. అండ్ లాటరీలో చాలా మంది సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ వచ్చి అడిగారు, వై ఆర్ యూ నాట్ రికగ్నైజింగ్ మీ, ఐ మే యువర్ సబ్స్క్రైబర్, యు ఆర్ నాట్ షోయింగ్ మై ఫేస్ ఇన్ యువర్ యూట్యూబ్ అనేసి అడిగారు. నాకైతే బాధ అనిపించింది, ఎందుకంటే నా వ్లాగ్ లో నేను అలా చూపించలేను కదా. మేబీ 1 or 2 మెంబర్స్ కి అయితే మేబీ 1 or 2 మెంబర్స్ కి అయితే ఓకే, కానీ చాలా మంది వచ్చి అడిగారు. ఓకే, నెక్స్ట్ టైం వాళ్ళని చూపిస్తాను. అండ్ మీరు కూడా హ్యాపీగా ఉండండి. సంక్రాంతి మీకు కూడా హ్యాపీగా చేసుకున్నారు అనేసి అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే కొత్తగా వచ్చి చూస్తున్నారో వాళ్ళైతే గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో గట్టిగా థమ్స్ అప్ ఇవ్వండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.